कल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषाहरं गंगा स्नान विशेष पुण्यफलदं गोदानतुल्यं नृणाम् आयुर्वृद्धिकरं शुभकरं संतानसंपत्प्रदं नानाकर्म सुसाधनं समुचितं పంచాంగమాకర్ణ్యతాం. వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతౌ కార్తీక మాసం శుక్లపక్షము చతుర్దశి ఉపరి పౌర్ణిమ. నేడు సూర్యోదయం 6:20 సూర్యాస్తమయం 5:41 సరియగు తేదీ 15 నవంబర్ 2024. నేడు పౌర్ణిమ రాత్రి 2:36 వరకు ఉంది. భరణీ నక్షత్రం అనేటువంటిది రాత్రి 9:20 వరకు ఉంది. ఆ తదుపరి కృత్తికా నక్షత్రం అనేటువంటిది వస్తూ ఉంటుంది. వర్జము ఉదయం 8:44 నుంచి 10:14 వరకు ఉంది. వ్యతిపాత యోగం ఉంది. అలాగే భద్ర కరణం అనేది ఉంది. దుర్ముహూర్తము ఉదయం 8:44 నుంచి 9:32 వరకు ఉంది. తిరిగి మధ్యాహ్నం 12:44 నుండి 1:32 వరకు ఉంది. అమృత ఘడియలు సాయంత్రం 5:30 నుంచి 7:15 వరకు ఉన్నది. నేడు దేవాలయాల్లో జ్వాలాతోరణము, అలాగే కార్తీక పౌర్ణిమ దీపారాధనలు, లక్ష బిల్వార్చనాదులు మొదలైనటువంటివి, అభిషేకాదులు అన్నీ కూడాను, సత్యనారాయణ స్వామి వ్రతాదులు, దీపదానాదులు మొదలైనటువంటివి అన్నీ కూడాను జరుపుకుంటూ ఉంటాం. నేటి దినఫలం, రాశిఫలం. మేషరాశి వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలే సంభవిస్తూ ఉంటాయి. మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాదుల్లో కూడా కొంతమేర ఆశాజనకమైనటువంటి ఫలితాలు సంభవించవచ్చు. చేయు వృత్తి వ్యాపారాదుల్లో కూడా కొన్ని ఒడిదొడుకులు చిన్నపాటివి ఏర్పడతాయి తప్ప మిగతా అంతా కూడా కాస్త ఆశాజనకంగానే సాగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడాను పై అధికారుల యొక్క మన్ననలను పొందుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని మాటలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. చేస్తున్నటువంటి పనులలో ఎలాంటి జాప్యం లేకుండానే ముందుకు సాగుతూ ఉంటుంటుంది. అంతేకాకుండా విద్యార్థులకు కూడా కాస్త మెరుగైనటువంటి ఫలితాలు సంభవిస్తూ ఉంటాయి. వీరు చేస్తున్నటువంటి పనిలో ఏమైనా జాప్యం సంభవించినట్లయితే అక్కడ శివపంచాక్షరి మంత్ర జపాన్ని, ఓం నమ శివాయ అనేటువంటి శివపంచాక్షరి మంత్ర జపాన్ని మీకు వీలైనంతగా చదువుకోండి. దానివల్ల కార్యసిద్ధి అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలు అనేటువంటివి సంభవిస్తాయి. చేయు వృత్తి వ్యాపారాదుల్లో కూడాను కాస్త ఆశాజనకంగా ఉంటూ ఉంటుంది. అయినప్పటికీ కూడాను కొంత స్థానచలనం మారుతుందా అనేటువంటి సంకేతాలు ఏర్పడ్డప్పటికీ కూడా దృఢంగా ఇతరుల యొక్క పై అధికారులను మెప్పించడానికి మీరు సాయశక్తుల ప్రయత్నాలు అనేటువంటివి చేస్తూ ఉంటుంటారు. అలాంటివి వాతావరణం రాకుండా ఉండడం కొరకు ముమ్మరమైనటువంటి ప్రయత్నాలు అనేటువంటివి మీరు చేస్తుంటారు. ఇలాంటివి రాకుండా ఉండడం కొరకు సద్య ప్రసాదిని భయాపహాయై నమః అనేటువంటి మంత్రాన్ని మీరు అధికంగా జపించండి. దీనివల్ల మెరుగైనటువంటి ఫలితాలు అనేటువంటివి పొందుతూ ఉంటుంటారు. మిథున రాశి. ఈ రాశి వారికి కాస్త ఆరోగ్యదాయకంగా అనుకూలంగాను సకల విధాలైనటువంటి కార్యాదులు అనేటువంటివి అన్నీ సిద్ధిస్తూ ఉంటుంటాయి. చేస్తున్నటువంటి పనులలో కూడాను చాలా త్వరితగతిన కార్యం సిద్ధించడం, మరియు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అందరికీ కూడాను పనులలో ఎలాంటి ఆటంకం లేకుండాను సకల విధాలైనటువంటి కార్యాదులు అనేటువంటివి నెరవేరడం అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంటుంది. కర్కాటక రాశి. ఈ రాశి వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలే ఉన్నాయి. అనుకున్నటువంటి పనులన్నీ కూడాను సాధిస్తూ ఉంటారు. మీరు చేయు వృత్తి వ్యాపారాదుల్లో కూడాను ఎప్పుడైనా కానీ సకల విధాలుగా కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవడం, అంతేకాకుండా తాను చేపట్టబోయేటువంటి పనులలో కూడాను చాలా వేగవంతంగా కార్యసాధన అనేటువంటిది అయ్యే విధంగా పనులు ముందుకు సాగుతూ ఉంటాయి. సింహరాశి. ఈ సింహరాశి వారికి చాలా ఆనందదాయకంగా యోగదాయకంగా కాలం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. అనుకున్నటువంటి పనులు అనేటువంటివి పరిపూర్తి చేసుకుంటూ ఉంటారు. మీరు చేపట్టబోయేటువంటి పనులలో కూడా కొంతమేర ఆలస్యము
కొంత సంభవించినా, కొన్ని కారణాల వల్ల పనులు ఆలస్యం సంభవించిన ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క ఒత్తిడి వల్ల ఆ పనులు అనేటువంటివి త్వరితగతినే పరిపూర్తి చేసుకుంటూ ఉంటారు. కన్యా రాశి, ఈ రాశి వారికి కాస్త మెరుగ్గా, కొంత మిశ్రమంగా నేటి ఫలితం అనేటువంటిది ఉంటుంటుంది. అనుకున్నటువంటి పనులు అనేటువంటివి కొన్ని చోట్ల పరిపూర్తి అవుతాయి, మరికొన్ని చోట్ల జాప్యము సిద్ధించవచ్చు. దాటికి మీరు అధిగమించుకొని ముందుకు సాగడం కొరకని ఆ భగవంతుణ్ణి మనోరూపేక్షుకోదండాయే నమో నమః అనేటువంటి మంత్ర జపాన్ని మీరు చేయండి. దానివల్ల మెరుగైనటువంటి ఫలితాలు అనేటువంటివి పొందుతూ ఉంటారు. తులారాశి, ఈ రాశి వారికి మెరుగ్గానే కాలం ఉంది. అనుకున్నటువంటి పనులు అనేటువంటివి పరిపూర్తి చేస్తూ ఉంటారు. మీరు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో కూడాను కొన్ని పూర్తి చేసుకోవడం, కొంత ఆగిపోవడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. తాను చేస్తున్నటువంటి పనులలో ఇతరుల యొక్క మన్ననలను పొందడం, దానివల్ల గౌరవ మర్యాదలు పెరగడం, సమాజంలో మంచి గుర్తింపు అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు అనేటువంటి నేడు ఉన్నాయి. అనుకున్నటువంటి పనులు కొంతమేరనే సిద్ధిస్తూ ఉంటాయి, మరికొన్ని వాయిదాలతో వెనకాడుతూ ఉంటుంటాయి. ఇలాంటివి వాతావరణంలో కొంచెం మనస్సు కకావికలమైనప్పటికి కూడాను చివరగా మరలి దృఢమైనటువంటి మనస్సుతో ముందుకు సాగుతూ ఉంటారు. ధనస్సు రాశి, ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలు ఉంటుంటాయి. అనుకున్నటువంటి కార్యాలు నెరవేరడం, అనారోగ్య సమస్యల నుండి చాలా వరకు దూరం అవడము, అంతేకాకుండా వీరు చంద్రునికి ప్రధానంగా ఆరాధన చేసుకోవడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనేటువంటివి పూర్తిగా రావు. దానివల్ల మీకు మెరుగైనటువంటి ఫలితాలు చాలా వస్తూ ఉంటుంటాయి. మకర రాశి, ఈ రాశి వారికి కాస్త మిశ్రమంగా ఉన్నాయి. అనుకున్నటువంటి పనులు కొంతమేరనే సిద్ధిస్తుండడం, కొంత ఆలస్య రూపకంగా పనులు వాయిదా పడుతూ ఉండడం అనేటువంటిది సంభవిస్తుంటుంది. మీరు చేపట్టబోయేటువంటి పనులలో కొంతమేర జాప్యము ఏర్పడ్డప్పటికి కూడాను వాటిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. కుంభరాశి, ఈ రాశి వారికి కాస్త మెరుగ్గానే ఉంటుంటుంది. అనుకున్నటువంటి పనులు ఆలస్యంగా జరిగినప్పటికి కూడాను కార్యం అనేటువంటి పరిపూర్తి జరుగుతూ ఉంటుంది. మీరు చేయాల్సినటువంటి వాటిలో ప్రధానంగా మీ యొక్క పనులలో జాప్యము సిద్ధించకుండా నారాయణ కవచపారాయణాన్ని చేయండి. దానివల్ల మీకు శత్రుబాధ కూడా నివారణమైపోయి పనులలో ముందుకు వేగవంతమై ముందుకు సాగి మంచి పేరు ప్రతిష్టలు పొందుతూ ఉంటారు. మీనరాశి, ఈ రాశి వారికి కొంతమేర మంచి ఫలితాలే ఉన్నాయి. ఈరోజు అనుకున్నటువంటి పనులు నెరవేరుస్తూ ఉంటాయి. దైవీ చింతనతో కాలం గడుపుతూ ఉంటారు. దాన ధర్మాదులు చేయడం, వీటితో తాను చేస్తున్నటువంటి పనులలో కూడాను ఎలాంటి మార్పు లేకుండా సకాలంలో అన్నీ కూడా పరిపూర్తి చేసి ప్రశాంతంగా దైవతిని చింతన చేస్తూ మీరు ఈరోజు చక్కని అనుభూతిని పొందుతూ ఉంటారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.